రాష్ట్రంలో నలుగురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ. మెదక్ లోక్సభ అభ్యర్థిగా నీలం మధును ఖరారు చేశారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ఖరారు చేశారు. అటు భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని ఫైనల్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ కంచె రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ లిస్ట్ లో నలుగురు అభ్యర్థులను పేరు ఖరారు చేశారు కదా, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలో నలుగురు అభ్యర్థులు, తర్వాత రెండో విడతలో 5 అభ్యర్థులు, తర్వాత ఇవాళ మూడో విడతలో మరొక 4 అభ్యర్థులను ఖరారు చేసింది. మరొక 4 అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సిసి సమావేశం జరిగింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన సిసి సమావేశంలో సోనియా గాంధీ, అదేవిధంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో పాటు తెలంగాణ నుంచి వెళ్ళి పిసిసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సిసి సభ్యులుగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఏఐసీసీ సెక్రటరీలు హాజరయ్యారు. 8 పెండింగ్ సీట్ల పైన ప్రధానంగా చర్చించారు. అందులో 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. చాలా కసరత్తు చేశారు. ఫ్లాష్ సర్వే కావచ్చు, అదేవిధంగా ఇంటర్నల్ సర్వే, అదేవిధంగా నేతల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఈ అభ్యర్థులను అయితే ఖరారు చేశారు. ఆదిలాబాద్ నుంచి వెళ్ళి ఆత్రం సుగుణ, నిజామాబాద్ నుంచి వెళ్ళి జీవన్ రెడ్డి, భువనగిరి నుంచి వెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి వెళ్ళి నీలం మధు, ఈ నలుగురికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాళ్ళ సిఇసి సమావేశం. మరొక 4 స్థానాలు పెండింగ్ లో పెట్టింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఈ 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఈ నెల 31న మళ్ళీ ఢిల్లీలో సిఇసి సమావేశం ఉంది. అదే రోజు ఈ 4 స్థానాలకు సంబంధించిన పెండింగ్ సీట్ల పైన చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 4 స్థానాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ రీసెంట్ గానే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్నటి వరకు ఆమె ప్రభుత్వ టీచర్ గా పనిచేశారు. సీతక్కకు అత్యంత సన్నిహితురాలు. సీతక్క ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. ఆత్రం సుగుణ ప్రభుత్వ టీచర్ గా ఉన్నారు. అక్కడ ప్రజా సంబంధాలు కావచ్చు, ప్రజాసేవ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు వచ్చే జీతంలో సగభాగం ఎక్కువగా పేద ప్రజలకే ఆమె ఖర్చు చేస్తారని తెలియడంతో ఆమె మొదటి నుంచి సీతక్కకు అత్యంత సన్నిహితురాలు ఉండడంతో ఆమెకు పార్టీలో చేరాలని, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలని కోరడంతో ఆమె ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రీసెంట్ గానే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇస్తున్నారు. సో గోండు సామాజిక వర్గానికి సంబంధించిన సుగుణకు అత్యంత ప్రజాదరణ ఉందని కాంగ్రెస్ పార్టీ భావించి ఆమెకు టికెట్ ఖరారు చేసింది. అదేవిధంగా నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. మొన్న జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ నిజామాబాద్ నుంచి బలమైన నాయకుడిని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపాలని భావిస్తుంది. అక్కడ నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. సో అక్కడ బలమైన నాయకుడిని బరిలో దింపాలనే ఉద్దేశంతోనే జీవన్ రెడ్డికి ఆడ ఖరారు చేసినట్టు తెలిసింది. అదేవిధంగా భువనగిరి సీటు విషయంలో చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న సీటు భువనగిరి. చామల కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి ఆయన భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఆయనకు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. సో కానీ కోమరెడ్డి బ్రదర్స్ భువనగిరి ఎంపీ టికెట్ కోసం చాలా సీరియస్ గా ట్రై చేశారు. ఏఐసీసీలో కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ వినియోగించారు. కానీ ఎట్టకేలకు చామల కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం మొగ్గు చూపింది. భువనగిరి టికెట్ ఆయనకే ఖరారు చేసింది. అదేవిధంగా మెదక్ టికెట్ నీలం మధుకు కన్ఫర్మ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలం మధు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పటంచెరు టికెట్ అనౌన్స్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల పటంచెరు టికెట్ మళ్ళీ వేరే వాళ్లకు కేటాయించడంతో నీలం మధు అలిగి కాంగ్రెస్ ను వీడి బీఎస్పీలో చేరి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్ళీ తిరిగి పార్లమెంట్ ఎన్నికల సమయంలో మళ్ళీ తిరిగి రీసెంట్ గానే కాంగ్రెస్ పార్టీలో ఆయన నీలం మధు చేరారు. ఆ చేరే సమయంలో మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే ఆయనకు మళ్ళీ మెదక్ ఎంపీ టికెట్ ఇవాళ ఖరారు చేసినట్టు తెలిసింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు
కొద్దిగా ఆర్థిక సంపన్నుడు ప్లస్ అదే విధంగా ఆడ బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో నీలం మధు వైపు అధిష్టానం కావచ్చు, ఇక్కడ పిసిసి నేతలు కూడా మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇవాళ 4 సీట్లకు అయితే అభ్యర్థులను ఖరారు చేసింది, మరొక 4 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ప్రధానంగా ఖమ్మం సీటు పెండింగ్ లో పెట్టడానికి అక్కడ కీలకమైన నేతలు పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని, అదేవిధంగా మరో 2 మంత్రులు పొంగులేటి, అదేవిధంగా తుమ్మల పోటీ పడుతున్నారు. సో అది పెండింగ్ లో పెట్టారు. కరీంనగర్, హైదరాబాదు, వరంగల్ ఈ 3 సీట్లకు కూడా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. సో ఈ నెల 31న జరగబోయే మరొక సిఈసి సమావేశంలో ఈ పెండింగ్ సీట్ల పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో అప్పటి వరకు ఆ 4 సీట్లకు సంబంధించిన ఆశావాల్లో కొంత టెన్షన్ అయితే నెలకొనక తప్పదు. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.